అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. గత వైసీపీ ప్రభుత్వం పనులకు పూర్తిగా నిర్వీర్యం చేసింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. తన ఊపిరి ఉన్నంత వరకు తాడిపత్రిలోనే ఉంటాను. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత దుర్మార్గ పాలన జగన్ హయాంలో చూశాం. జనసేన నేత నాగబాబు. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమల భక్తుల్లో ఆనందం కనిపిస్తుంది. ఏపీ హోంమంత్రి. అబద్ధం, అసత్యం, బూటకపు మాటలు, ఫేక్ చేష్టలు అన్నీ కలగలిపితే జగన్మోహన్ రెడ్డి టీడీపీ మహిళా నేత. నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ రెడ్డి బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వైసీపీ ఎంపీ. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమల భక్తుల్లో ఆనందం కనిపిస్తుందని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. గతంలో కంటే ఇప్పుడు కొండపై సౌకర్యాలు బాగున్నాయని భక్తులు చెబుతున్నారని మంత్రి తెలిపారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈరోజు పైకిపేట నియోజకవర్గంలో మేమందరం కూడా మొక్కుబడి తీర్చుకోవడానికి కొంతమంది లీడర్స్తో ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా అందరి మీద ఉంటాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడూ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందన్న నమ్మకం మాకుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. వాళ్ళ మొహాల్లో నవ్వు కనిపిస్తుంది. చాలామంది భక్తులు అయితే నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకొని మాట్లాడుతున్నారు. అమ్మ, ఇంతకు ముందు మీద ఏర్పాట్లు చాలా బాగున్నాయి, నాణ్యత ఉంది, అన్నప్రసాదంలో కానీ ప్రసాదంలో కానీ అన్నింటిలో, లడ్డూలో కానీ అన్నింటిలోని కూడా నాణ్యత ఉంది, శుభ్రంగా ఉంది. మేము ప్రశాంతంగా వచ్చి ఆ దేవదేవుని దర్శనం చేసుకుని వెళ్తున్నామని చెప్పి చాలా బాగా మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఇదే ఆనందం ప్రతి భక్తుల్లోని కూడా ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. విజయనగరం టీడీపీ జిల్లా కార్యాలయంలో అశోక్ బంగ్లాలో మాట్లాడారు. అన్న క్యాంటీన్లు జరగాలని మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు అప్పుడు పెట్టాము. ఐ థింక్ 5 రూపీస్ అప్పుడు అందుబాటు ధరలో వారికి పేదవాళ్ళకి భోజనాలు పెట్టడం. ఇది ఇంచుమించుగా అన్ని చోట్ల చేసాం. మా విజయనగరంలో ఆ రోజు 2 చోట్ల చేయగలిగాము, విజయనగరం టౌన్కి సంబంధించి. ఇది పార్టీలతో నిమిత్తం లేదు. ఎవరు వచ్చినా అక్కడ అవుటర్ లిమిట్ వారు కట్టేవారి డబ్బు, వారి నంబర్స్ని ఎందైతే మీకు క్వాలిటీ ఫుడ్ ఉండాలని అందరూ మెచ్చుకున్నారు. ఆ క్వాలిటీ ఫుడ్, ఆ భోజనాలు ఇవన్నీ అందరు మెచ్చుకున్నారు. ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ అక్షయ్ పాత్ర వారు, అంటే మేము మెమరీ నుంచి మాట్లాడుతున్నాం కనుక ఏదో తప్పులు ఉండవచ్చు. సో వారు సహకరించారు. ఇప్పుడు అలాంటి ఏజెన్సీని మళ్ళీ తీసుకురాగలిగితే క్వాలిటీ ఫుడ్
మనం ప్రజలకి అందించగలిగితే, సస్టైనబుల్ మూమెంట్లో చేయగలిగితే చాలా మంచిది అని మాలాంటి మనుషుల భావన. మనకేంటో కానీ ఫస్ట్ 5 years బిల్డప్ అయిన అన్ని నెక్స్ట్ 5 yearsలో ధ్వంసాలకి గురి అయిపోయి ఇప్పుడు మనం మళ్ళీ రివర్స్ గేర్లో రాకుండా చూడవలసి ఉంటుంది. తన ఊపిరి ఉన్నంత వరకు తాడిపత్రిలోనే ఉంటారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. నన్ను, నా కుమారులను జిల్లా బహిష్కరణ చేయడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరు? తాడిపత్రి ప్రజలకు అండగా ఉంటా, జేసీ దౌర్జన్యాలను ఎదుర్కొంటా అని అన్నారు. మిమ్మల్ని అడుగుతున్నారు, భాస్కర్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పు, పక్కదారులు పట్టించుకొని డైవర్ట్ చేయకొని. నేను స్ట్రైట్గా ఈరోజు మీ ద్వారా ఒక్కటే అడుగుతున్నా. అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్కే నువ్వు ఆన్సర్ చెప్పగలిగితే, ఎందుకంటే ఇది నీ వ్యక్తిత్వానికి సంబంధించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2019 నుంచి 2024 వరకు నీ 2 క్వారీలు ఒక గంట అయినా, ఒకే ఒక గంట అయినా ఏ రోజైనా మూసారా అని అడుగుతున్నా. మూయలేదు కదా. నీ అప్పిడివేట్లేని పేర్కొన్నారు, మీరు మీ అప్పిడివేట్లేని పేర్కొన్నారు. నాకు 12 లారీలు ఉన్నాయి ట్రాన్స్పోర్ట్, పిఆర్ ట్రాన్స్పోర్ట్ అని. అఫీషియల్గా అన్అఫీషియల్గా ఇంకా చాలామంది ఉండొచ్చు, లీజుకి తీసుకునే రకరకాలు. నీ 12 లారీలు ఏ రోజైనా, ఒక్క రోజైనా, ఒక్క లారీ అయినా ఏ రోజైనా ఆపారా అని అడుగుతున్నా. మీకున్నటువంటి స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, కరెంట్ ఛార్జీలు మీరు బకాయి ఉన్నమాట వాస్తవం అయితే, వాస్తవమే కదా. కరెంట్ ఛార్జీలు బకాయి ఉన్నా కూడా, విద్యుత్ శాఖ మంత్రిగా మా పెద్దిరెడ్డి గారే ఉన్నా కూడా నీ పాలిషింగ్ ఇండస్ట్రీ కొనసాగిందా లేదా అని అడుగుతున్నా. మీ క్వారీలకైనా, ఇండస్ట్రీకైనా, దేనికైనా కూడా ఎన్ఓసి కావాలి, పొల్యూషన్ సర్టిఫికేట్ కావాలి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలి. క్వారీలు వెత్తాలన్నప్పుడు అది బ్లాక్ గ్రానైట్ క్వారీలు పర్మిట్లు కావాలి. ఇన్ని పర్మిషన్లు నిత్యం ప్రభుత్వంతో అవసరపడతాయి. ఈ 5 సంవత్సరాలని ఇండస్ట్రీకి కానీ, మీ క్వారీలకు కానీ ఎప్పుడైనా ఎన్ఓసి కానీ, పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ కానీ, ఎన్విరాన్మెంట్ సర్టిఫికేట్ కానీ. మాజీ ముఖ్యమంత్రి జగన్ శివ రాజకీయాలు చేస్తున్నారని జనసేన నేత నాగబాబు విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలు కాలేదు, అప్పుడే విమర్శలా అని ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత దుర్మార్గ పాలన జగన్ హయాంలో చూశామని మండిపడ్డారు. ఈ హత్యకి సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే, ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, గంజాయి ఇన్ఫ్లుయెన్స్ తో కూడా ఉండుంటది ఎవడైతే చంపాడు అని కూడా బయట ఉంది. సో ఇలాంటివన్నీ రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి. సో మీరు అర్జెంటుగా వినుకొండొచ్చి ఆ చనిపోయిన కుర్రవాడికి ఒక పార్టీ నాయకుడుగా మీ సానుభూతి తెలపడం అనేది మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, మంచిది కూడా తెలుపుతాం. కాకపోతే మీరు దాన్ని రాజకీయ రంగు పూలిని ఇంకా గట్టిగా నెల 10 రోజులు కూడా కాకుండానే, ప్రభుత్వం ఏర్పాటు అవ్వకుండానే మీరు రకరకాల విమర్శలు చేసి అక్కడికి వెళ్ళి జగనన్న పథకాలు, జగన్ మామ, ఇంకా ఎంతకాలం మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు? అధికారం ఉన్నప్పుడు నటించారు, అధికారం పోయినప్పుడు నటిస్తున్నారు. నటనల మీద పరిపాలన సాగదు. ఈ విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, మీ వైసీపీ నాయకులు కూడా అర్థమై ఉండాలి. ఎంతకాలం ఇంకా నటిస్తారు మీరు? ఓపెన్ గా ఉండండి. 2019లో మీకు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు మీకోసం. దాన్ని మీరు అత్యంత దారుణంగా, దుర్మార్గంగా ఉపయోగించుకొని ప్రజల నెత్తి మీద కాలు పెట్టి తొక్కారు. ప్రజల్ని హింసించి వదిలేరు మీరు. మీ పరిపాలనలో సామాన్యులు సైతం భయపడ్డారు. ప్రజల కోసం నిలబడిన కొంతమంది నాయకులు, కొంతమంది కార్యకర్తలు తప్ప ప్రతి ఒక్కరు భయపడ్డారు. ప్రతి వాళ్ళు భయపడ్డారు. మీరు ఇప్పుడు వచ్చేసేసి ఏదో అన్యాయం జరిగిపోయింది, డెఫినెట్ గా ఇది తప్పే, దీన్ని మేము ఖండిస్తున్నాం. కానీ దీనికి రాజకీయ రంగు భూమి, ఈ శవ రాజకీయాలు చేయకండి. కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా ఏదన్నా ఉంటే విమర్శించండి. ఇంకా నెల కూడా కాకపోయినా సరే అది చేయలేదు, ఇది చేయలేదు అన్నారు. ఓకే, అది ఎలా చేయాలో మాకు తెలుసు.
కూటమి ప్రభుత్వానికి చేసి చూపిస్తాం. మీకన్నా అద్భుతమైన పరిపాలన ప్రజలకు వస్తుంది. మీరు అద్భుతమైన పరిపాలన మీరు చెప్పుకున్నారు. అంతకన్నా దుర్మార్గ పరిపాలన భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రం జరగల, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అలాంటి దుర్మార్గమైన పరిపాలన మీరు అందించారు. అంటే కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖజానాకి గండి కొట్టి, నెక్స్ట్ అసలు అంటే ప్రభుత్వాన్ని సర్వనాశనం చేసి, ఒక గవర్నెన్స్ ఏ విధంగా కొనసాగనివ్వకుండా నాశనం చేసి, మీ పరిపాలనలో లక్షల కోట్ల అవినీతి జరిగితే దాని గురించి మీరు ఎప్పుడు మాట్లాడలేదు. అంటే మీరు పెట్టిన బొక్క అంటే మన రాష్ట్ర ఖజానాకి కనీసం 2-3 మినిమం 4-5 ఏళ్ళు పడుతుంది మినిమం ముందు ఆ బొక్క పుడ్చడానికి. అంత పెద్ద బొక్క పెట్టి వెళ్ళిపోయారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అర్జెంటుగా అది చేయలేదు, ఇది చేయలేదు, నెల రోజులు కూడా కాలేదు స్వామి. 2019లో పరిపాలన మొదలుపెట్టినప్పుడు 6 నెలలు మాట్లాడలేదు ప్రతిపక్షంలో ఉన్నాం మేము. మీకు అర్జెంటుగా వచ్చేసి అది చేయలేదు, ఇది చేస్తారు, ప్రతిదీ చేస్తుంది కూటమి ప్రభుత్వం, ప్రతిదీ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిబద్ధత ఉన్న మనుషులు, ఎలా చేయాలో అలా చేస్తారు. అబద్ధం, అసత్యం, బూటకపు మాటలు, ఫేక్ చేష్టలు అన్నీ కలగలిపితేనే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అని టీడీపీ మహిళా నేత అన్నారు. వైసీపీ పార్టీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని పరోక్షంగా జగన్పై ఆమె విమర్శలు గుర్తించారు. జనవరిలోనే ఎందుకంటున్నానంటే ఇది దానికి సంబంధించినటువంటి ఒక ఎఫ్ఐఆర్ కాపీ. ఏదైతే ఇవాళ రోజున నిందితుడు ఉన్నారో అతని మీద వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ పెట్టినటువంటి ఒక హత్యాయత్నం కేసు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో వీటికి సంబంధించి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి గొడవని, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక గొడవని తీసుకొచ్చి పార్టీలకు ఆపాదిస్తున్నాడు. ఇంతకు మించినటువంటి సిగ్గుమాలిన చర్య ఇంకేదన్నా ఉందా అనంటే, నేను పరామర్శకు పోతున్నా అని చెప్పి అక్కడ పరామర్శకి పోయి పథకాల గురించి మాట్లాడుతున్నాడు. అసలు సిగ్గు అనేటువంటి మాటే మీ డిక్షనరీలో లేదనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఎందుకనంటే ఇవాళ రోజున మీరు గమనించండి, 5 సంవత్సరాలు ఈ మహానుభావుడు 5 సంవత్సరాల పాటు ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉండుంటే అని వాళ్ళు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, దాని గురించి తర్వాత మాట్లాడదాం. కానీ నీవున్న 5 సంవత్సరాల్లోనే వేల సంఖ్యలో దాడులు, వేల సంఖ్యలో హత్యలు ఇన్ని జరిగినా సరే ఏ రోజున కనీసం నోరు మెదపనట్టు నీవు అంటే, ఒక 15 ఏళ్ల పిల్లవాడిని నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే ఎక్కడా మాట్లాడనటువంటి నీవు, నీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ ఒక దళిత యువకుడిని చంపేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేస్తే కనీసం మాట్లాడనటువంటి నువ్వు ఇవాటి రోజున ఆ రోజున నీ ఇంటికి ప్రాబబ్లీ ఒక కూతవేటు దూరంలో, తాడేపల్లి ప్యాలెస్ ఒక కూతవేటు దూరంలో ఒక అభాగ్యురాలి మీద అత్యాచారం జరిగితే కనీసం మాట్లాడనటువంటి నువ్వు ఇవాల్టి రోజున బయటకు వచ్చి పరామర్శ అనేటువంటి ఒక పేరు చెప్పుకొని బయటకు వచ్చి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తావా, ప్రభుత్వం మీద విషం చిమ్ముతావా, వెళ్ళి నేను ఢిల్లీలో ధర్నా చేస్తానంటావా? మరి అన్ని సంఘటనలు జరిగినప్పుడు ఏ రోజున నువ్వు ఢిల్లీలో ధర్నా చేయలేదే, ఏ రోజున మాట్లాడలేదే, నీ ప్రభుత్వమే ఉండిందే, ఎందుకు కనీసం నోరు మెదపలేదు, ఎందుకు అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి నువ్వు అండగా నిలబడలేదు, ఎందుకు కనీసం పరామర్శించలేదు? అదే ఎందుకనంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అదే నర్సరావుపేట పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఆ పరిధిలో మాచర్లలో కావచ్చు, లేకపోతే పల్నాడులో కావచ్చు, కంచర్ల జల్లయ్య 2022 జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుందా? కంచర్ల జల్లయ్య ఏ రకంగా హత్య చేశారో గుర్తుందా? మరి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు మీరు వెళ్ళి? జై జగన్ అనేటువంటి ఒకే ఒక్క కారణం చేత, ఒకే ఒక్క కారణం, జై జగన్ అనలేదు అనేటువంటి ఒకే ఒక్క కారణం చేత తోట చంద్రయ్య అదే 2022లో మాచర్ల వెల్దుర్తి మండలంలో తోట చంద్రయ్యని చంపినప్పుడు మరి వాళ్ళ వినుకొండ వరకు వెళ్ళానని చెప్పుకుంటున్నావు కదా, మరి పక్కన ఉన్నటువంటి మాచర్లకి వెల్దుర్తికి వెళ్ళి ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు? ఎలాగో ఇన్ని రోజులు పరామర్శించలేదు, ఇప్పుడైనా పోయి పరామర్శించాల్సింది కదా. అలానే ఇదే నర్సరావుపేట టౌన్ లోనే షేక్ ఇబ్రహీం, గుర్తుపెట్టుకోండి, గుర్తు తెచ్చుకోండి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు, 2022వ సంవత్సరం షేక్ ఇబ్రహీం ని చంపేస్తే ఎందుకు వెళ్ళి నువ్వు పరామర్శించలేదు? పోనీ నీ కడప జిల్లా, నాది కడప జిల్లా, నేను కడప జిల్లా వాడిని చెప్పుకొని తిరుగుతావు కదా, కడప జిల్లాలో 6 బీసీలని హత్య చేస్తే ఒక్కరంటే ఒక్క
ఒక్కరిని కూడా నువ్వు పరామర్శించలేదే. రాష్ట్ర వ్యాప్తంగా నీ హయాంలో 32 మంది బీసీలని హత్య చేశారు, 11 మంది మైనారిటీల మీద దాడులు జరిగాయి, 11 మంది మైనారిటీలు ప్రాణాలు కోల్పోయారు ముస్లింలు, అలానే 27 మంది ఎస్సీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ లెక్కలు నేను ఏదైతే చెప్తున్నానో ఏ ఒక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ రోజున పరామర్శించలేదే. ఏ ఒక్క కుటుంబానికి కనీసం నీకు సంబంధించిన అయ్యో అనే ఒక మాట నీ నోట్లోంచి రాలేదే. ఇవాళ మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చావు. అంటే నీకు సమస్య ఉందంటే 11 ఏళ్ళు పడుతుంది కదా కనీసం ఒక రెస్పాన్స్ ఇవ్వడానికి. అదే నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందన్నారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. సమస్యల్ని పరిష్కరించాలని ఎక్కడికక్కడ వర్షాలు వస్తే రోడ్ల మీద నడుముల్లోతూ నీళ్లు నిలబడి ట్రాఫిక్ ప్రజలకు అంతరాయం కలిగిస్తుంటే వీటిని పరిష్కరించడానికి హైడ్రా అని ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక ఐజీ స్థాయి అధికారిని నియమించి ఆ కింద కూడా పూర్తి స్థాయిలో అధికారులను నియమించి ఇటు పోలీస్ శాఖతో, మున్సిపల్ శాఖతో, వాటర్ వర్క్స్ శాఖతో, రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకొని ప్రతి ప్రాంతంలో ఉండే సమస్యల్ని పరిష్కరించడానికి ఒక నూతన వ్యవస్థను మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. మన నగరానికి తలమానికం మూసి, కానీ అలాంటి మూసి ఇవాళ మురికి కూపంగా మారి ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఉన్న చెత్తంతా తీసుకొచ్చి మూసిలేసే పరిస్థితి ఉంది. కాలువలు, నాలాలు కబ్జాలు పెట్టుకొని మూసి వైపు వెళ్లాల్సిన నీళ్లను మనము ఎక్కడికక్కడ కబ్జాలతో అడ్డుకోవడంతో ఇవాళ మన కాలనీలు అన్నీ కూడా చిన్న వర్షం పడ్డ జలమయం అయిపోతున్నాయి. అందుకే ఈరోజు మూసి సుందరీకరణ చేసి లండన్లో థేమ్ రివర్ కంటే కూడా అద్భుతంగా మూసిని ఒక అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమంగా తీసుకొని ఈరోజు వికారాబాద్లో మొదలై నల్గొండ జిల్లాలో ఎప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినా హైదరాబాదు మురికంతా మా నల్గొండ ప్రజలకు వస్తుంది. ఆ నీళ్లు కలుషితం అయిపోయి మేము పంటలు పండించుకుంటే మా పంటలు కూడా విషమైపోతున్నాయి, తిన్నా కూడా వాటి వల్ల చాలా అంటు రోగాలు వచ్చే పరిస్థితి ఉందన్నదని వారు చెప్పినారు. అందుకే ఈరోజు మొత్తం గండిపేట, హిమాయత్ సాగర్ ప్రాంతం నుంచి గేట్లు ఎత్తితే నీళ్లు నల్గొండ వరకు ఒక స్వచ్ఛమైన నీళ్లు ఉండాలని, మూసీని అభివృద్ధి చేయాలని, పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హైదరాబాదు నగర అభివృద్ధి కోసం, మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం. ఎందుకంటే ఈ నగరం అభివృద్ధి చెందినప్పుడే, ఈ నగరంలో శాంతి భద్రతలను కాపాడినప్పుడే, ఈ నగరంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే మన నగరం విశ్వనగరంగా మారుతుంది. విశ్వనగరంగా మార్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడము మన బాధ్యత. 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్కి కృష్ణానది జలాలు తీసుకొచ్చినాం, హైదరాబాద్ నగరానికి గోదావరి జలాలు తీసుకొచ్చినాం, హైదరాబాద్ నగరంలో పివి నరసింహారావు ఫ్లైఓవర్ని మనం నిర్మించినాం. హైదరాబాద్కు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు రచిస్తే వాటిని కొనసాగించే ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నిర్మించుకొని ఇవాళ మనం అంతర్జాతీయ నగరంగా ఇవాళ మనం అభివృద్ధి చెందినాం. ఇవాళ మన ఐటీ సెక్టర్ కానీ, మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, ఒకప్పుడు గోపన్పల్లి అంటే ఎక్కడో ఊరు, గోపన్పల్లి తండా అంటే ఎవరో వెనుకబడ్డోళ్ళు ఉంటారన్నది. ఇవాళ ఈ ప్రాంతం 100 కోట్ల రూపాయలకి ఎకరం పలుకుతున్నది. కోకాపేట, గోపన్పల్లి, ఒట్టినాగులపల్లి, పుప్పాలగూడ ప్రాంతం. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ రెడ్డి బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ బీహార్ కంటే ఘోరంగా మారుస్తున్నారని కడప ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. వారి రెడ్ బుక్ రాజ్యాంగం మనిషి స్వేచ్ఛగా బతకాలన్న ప్రాథమిక హక్కులను హతమారుస్తుందని అన్నారు. ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, ఆదేశాల మేరకు
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న ఈ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గడిచిన 6 వారాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఏదైతే దాడులు జరుగుతూ ఉన్నాయో అటువంటి గాయపడ్డ కార్యకర్తల ఇళ్ల వద్దకెళ్ళి వారిలో ధైర్యం నింపండి, వారికి భరోసా ఇవ్వండి అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ వైడ్ కాల్ ఇచ్చారో అందులో భాగంగా ఇవాళ సింహాదిపురం మండలంలో మరి తెలుగుదేశం అధికార పార్టీ కార్యకర్తల దాడుల్లో గాయపడ్డ అబ్బాస్ గారిని ప్రతాప్ రెడ్డిని కానీ వల్లీని కానీ వీళ్ళందరి గృహాలు మరి వీళ్ళందరి ఇల్లు మరి విజిట్ చేయడం జరిగింది. నాతో పాటు ఈ మండలంలోని నాయకులందరూ కూడా వచ్చి ఈ 3 కార్యకర్తల యొక్క ఇళ్లకు పోవడం జరిగింది. వీళ్ళకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. పార్టీ అధ్యక్షుడి తరపున జగన్మోహన్ రెడ్డి గారి తరపున వీరికి ఒక ధైర్యం ఇవ్వడం జరిగింది. ఎటువంటి సమస్య వచ్చినా మేమంతా ఉన్నామని చెప్పి వీరికి స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకే మాటికి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి కేవలం కక్షపూరిత రాజకీయాలు రాష్ట్రంలో చేస్తూ ఉన్నారు. ఒక్క వైఎస్ఆర్ జిల్లాలోనే 100 మంది కార్యకర్తల మీద దాడులు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది కార్యకర్తల మీద దాడులు జరిగాయి. ముఖ్యంగా ఇది ఏ స్థాయికి పోతా ఉందంటే 2 రోజుల క్రితం నిజంగా ఆ వీడియో చూడాలంటే ఎంత భయానకంగా ఉందంటే వినుకొండలో రషీద్ అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను మరి రోడ్డులో కొన్ని 100,000 మంది సాక్షిగా రోడ్డులో మరి అతని చెయ్యి నరకడము, అతని తల నరకడము చూస్తే నిజంగా మనం ఏ రాష్ట్రంలో ఉన్నాం, ఏ ప్రాంతంలో ఉన్నాం అర్థం కాని పరిస్థితి. అదే కాకుండా ఇదే పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లెలో మరి వేంపల్లెలో అజయ్ కుమార్ రెడ్డి అనే ఒక కార్యకర్త వేంపల్లెలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతన్ని పరామర్శించడం జరిగింది. కడప రిమ్స్కి వెళ్ళి అజయ్ కుమార్ రెడ్డిని హాకీ స్టిక్స్ తీసుకొని తెలుగుదేశం కార్యకర్తలు దాదాపు 20 మంది గుమ్మికూడి